హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరికి దీపావళి శుభాకాంక్షలు. మన మట్టి దీపాలు ఉంటాయి కదా పాతవి, కొందరు ఏం చేస్తారంటే కట్టెల పొయ్యి మీద కాలుస్తారు. కొందరు నెలలు కట్టెల పొయ్యి ఉండదు కదా. నేను ఏం చేస్తానంటే ఇట్లా పండగ అయిపోయినాక ఇట్లా డబ్బాలు వేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు మట్టి దీపాలు జిడ్డు పోవాలంటే ఏం చేయాలి? మనము నీళ్ళు తీసేసుకున్నాను. నీళ్ళు తీసుకొని నిమ్మకాయలు జ్యూస్ పిండేసి ఉంటాయి కదా, ఒక 5-6 నిమ్మకాయలు ఇలా కట్ చేసేసి నీళ్ళలో వేసేసాను. షాంపూ సన్సిల్క్ షాంపూ ఒకటి వేసేసుకున్నాను అనమాట. ఎంత కలిపేసుకొని ఈ దీపాలు ఇట్లా డబ్బాలు వేసి పెట్టేసుకుంటాను అనమాట. సంవత్సరం ఇట్లా చేసుకుంటాను నేను. ఇన్ని దీంట్లో వేసేసుకోవాలి. కొందరు కట్టెల పొయ్యి మీద కాలుస్తారనమాట. కొందరు ఇళ్ళలో ఉండవు కదా కట్టెల పొయ్యి, అందుకే ఏం చేయాలి, మనం దీంట్లో వేసుకోవాలి. పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి పెట్టేసుకుంటాను. వంట సోడా, 1 స్పూన్ వంట సోడా వేసేసుకుంటాను అనమాట. చూడండి, 1 స్పూన్ వంట సోడా. ఒక 15 నిమిషాలు మరిగనిస్తానండి. బాగా 15 నిమిషాలు టైం పడుతుంది అది. చూడండి, బాగా నీళ్ళు మరుగుతున్నాయి అనమాట. చూడండి, మట్టి దీపాలలో అంత జస్ట్ అంతా బయటకు వచ్చేసింది, జిడ్డు అంతా పోతుందండి. ఇట్లా ఒక 15 నిమిషాలు ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది మనము. చూడండి, కొందరు కట్టెల పొయ్యి మీద కాలుస్తూ ఉంటారు, పొయ్యిలో పట్టి దీపాలు కాల్చి తోముతూ ఉంటారు. కానీ కొందరు ఇళ్ళలో ఉండవు కదండి కట్టె పొయ్యి. ఇలా నిమ్మకాయ, షాంపూ, వంట సోడా ఇట్లా వేసేసి ఇట్లా మరుగుని చేసుకుంటే దీపాలు సరిపోతాయి. చూడండి, మీకే ఎంత జస్ట్ ఉందో మట్టి దీపాలలో. చూడండి, జిడ్డు అంతా పోతుంది. ఇట్లా ఒక 15 నిమిషాలు అంతే అండి. ఎంతవరకు వచ్చేసాయి దీపావళి పండుగ. దీపాలన్నీ రెడీ చేసుకుంటున్నారో, కాకరొత్తులన్నీ కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోండి. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. స్లిప్పర్స్ వేసుకొని కాల్చుకోండి జాగ్రత్తగా. ఇది తోమేసి మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మట్టి దీపాలు తీసేసుకుంటున్నాను. చల్లారినాక తోమేసుకుంటే జిడ్డు అంతా పోతుంది. చూడండి, లోపల జిడ్డు అంతా. నీటిలో ప్లేట్లో తీసి పెట్టేసుకొని కడిగి ఆరబెట్టేసుకుంటే సరిపోతాయి మనకి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, హ్యాపీ నైట్. అన్నీ తీసి పెట్టేసుకుందాం.